సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనలో పాల్గొని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు. రేవంత్ రెడ్డికి సామాజిక బహిష్కరణ పదానికి అర్థం తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాసం వెంకటేశ్వర్లు అన్నారు. తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో విషయం తెలియదు, కానీ అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఏదైతుందో ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏదైతుందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అసలు సామాజిక బహిష్కరణ అనేటువంటి పదం ఏదైతుందో అది రాజ్యాంగానికి వ్యతిరేకం. అదే రకంగా ప్రజాస్వామ్య విలువలను కూడా తుంగలు దొక్కేటువంటి పదం. అసలు కులగణనలో పాల్గొనకపోవడం అనేటువంటిది ముఖ్యంగా వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. దాన్ని కూడా సామాజిక బహిష్కరణ చేయాలి అనేటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి పిలిపివ్వడం ఏదైతుందో ఇది మనం ఉన్నటువంటి ప్రస్తుత సమాజం నుంచి వెనుకటి కాలానికి మళ్ళీ ఒక్కొక్కసారి కులాల వైషమ్యాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కులగణన అనేది వాళ్ళ ఐచ్ఛికం, పాల్గొంటే పాల్గొంటారు, లేకపోతే లేదు. కానీ ఇవాళ ఏదైతుందో నీవు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చూసి మీ కార్యకర్తలు, మీ నాయకులు ప్రభావితమై గ్రామాలలో కులగణన అనేటువంటి అది కాకుండా ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనే దాన్ని పాటిస్తే కనుక మన సమాజంలో విపరీతమైనటువంటి పోకడలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? సామాజిక అల్లకల్లోలం కనుక తెలంగాణలో సృష్టిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణని రాత్యుగాల కాలానికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ వెంటనే వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సామాజిక అల్లకల్లోలం అనేటువంటి పదం ఏదైతుందో ఇది సరైనటువంటి పదం కాదు. ఒకవేళ మీరు సామాజిక అల్లకల్లోలను సృష్టించాలనుకుంటే మీరు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నది ఇదేనా అనేది ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనేటువంటి పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంట్లో రాహుల్ గాంధీ ఇవాళ భారత్ జోడో యాత్ర అనేటువంటి దాన్ని తీసుకొని ఏకం చేస్తామని చెప్పేసి దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. మరి దాని అర్థం సామాజిక బహిష్కరణ, సామాజిక అల్లకల్లోలమేనా? ఇదేనా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి అనేది మాకు అర్థమవుతా ఉంది.